హాయ్ అండి, నమస్తే అందరికి. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ల్యాండ్ కొంటే నెలకి 70 నుంచి 80 వేల వరకు రెంట్ వచ్చే విధంగా కంపెనీ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి నాలా కన్వర్షన్ చేసినటువంటి ల్యాండ్, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్ అనేది కూడా కొంచెం పెద్ద ప్లాటే, మనకి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా. దీంట్లో ఆల్రెడీ మనకి చూస్తున్నారు కానీ మొత్తము షెడ్స్ ఎవ్రీథింగ్ మనకి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నటువంటి ఈ ప్లాట్ని మనకి కేవలం ల్యాండ్ ధరకే, ఈ ల్యాండ్ ధర కూడా చుట్టుపక్కల ఉన్న వాటికన్నా తక్కువ ధరకే మనకి సేల్ చేయడం అయితే జరుగుతుంది. సార్ వాళ్ళ అబ్బాయి అబ్రాడ్లో ఉన్నారు, సో అక్కడికి వెళ్ళడానికి కారణంతో ఈ ల్యాండ్ అనేది సేల్ చేయడం అనేది చేస్తున్నారు. మనకి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం గమనించగలరు, ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ ప్లాట్ కి సంబంధించి ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ గురించి కూడా మనం సార్ని అడిగైతే తెలుసుకుందాం. మీరు దీని గురించి మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా విజిటింగ్ కావాలన్నా సార్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విజిటింగ్ కూడా చూపిస్తారు. మీకు నచ్చితే డైరెక్ట్ సార్తోనే మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. సార్ నెంబర్ అనేది వీడియోలో పైన అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేసుకోవడానికి కోసం కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకంటే పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ని అడిగి పదండి. సో ఇప్పుడు గైస్ మనకి ఈ ల్యాండ్ ఓనర్ అనేది మనతో లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగైతే అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హలో అండి మహేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. ముందుగా అసలు మీరు ఈ ల్యాండ్ ని సేల్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నాకు సేల్ ఎందుకు చేస్తున్నానంటే ఇది కంపల్సరీ అయిందండి. బికాజ్ మా సన్ యూకేలో లండన్లో ఉన్నాడు. ఓకే. నా ఏజ్ రీత్యా నేను ఇక్కడ ఉండకుండా నా దగ్గరికి వచ్చేసాయని చెప్పి పదే సార్లు చెప్పడం. ఓకే. యాక్చువల్గా నాది లైఫ్ అంబిషన్స్ అన్ని కూడా ఐఎమ్ టెక్నోక్రాట్ అన్నట్టు వివిధ రకాలైన బిజినెస్ చేశాను. ఓకే. ఇది కూడా ఇప్పుడు ఈ ప్రాపర్టీలో కూడా బిజినెస్ చేస్తున్నాను. ఓకే. ఓకే. చేస్తుండే కూడా ఇంకా స్లో డౌన్ చేశాను. ఏంటంటే ఇతర ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్, న్యాచురల్ కలర్ తయారు చేయటం, పౌల్ట్రీ ఫీడ్ తయారీకి షెల్ గ్రీట్ తయారు చేయటం, ఇతర అన్ని తయారు చేసి చేస్తున్నాను ఇప్పుడు కూడా. అయితే మా అబ్బాయి డెసిషన్స్ ఇవన్నీ వాళ్ళతో అప్లై చేయాల్సి వస్తుంది కనుక కంపల్సరీ నేను కూడా డెస్పరేట్ గా ఇంకా తీసేయాలి. ఇంకా అలా ఆల్ సిటీ నుంచి రావటం అది కొంచెం ట్రబుల్ అవుతుందని ఆ ఉద్దేశంతో సేల్ కి పెట్టానండి. అది ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ ఇది ఇండస్ట్రియల్ పర్పస్ గా ఏ రకంగా బాగుంటుంది సార్. రెండోది మెయిన్ మీకు బీబీ నగర్ కి ఇక్కడ 3 కిలోమీటర్స్ అండి. యాక్చువల్ గా బీబీ నగర్ హైవే, వరంగల్ హైవే లాట్ ఆఫ్ మార్కెటబుల్ ఏరియా అండి. ఇప్పుడు బాగా డెవలప్ కూడా అయిందండి. ఎయిమ్స్ కూడా బాగా డెవలప్ అయింది, కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదంతా ఇవన్నీ ఉండి మార్కెట్ పరంగా కానీ సెంటర్ లో ఉన్నాం సార్. ఇది ORR కి RRR కి మధ్యలో మనం సెంటర్ లో ఉన్నాం. ఇట్ ఈస్ కమర్షియల్ వాల్యూ చాలా ఉంది. రెండోది మనం ఇది కమర్షియల్ ప్లాటే సార్. మెయిన్ రోడ్ ఫేసింగ్ లోడ్ లారీలు గట్రా కూడా లోపలికి వచ్చేయటం, ప్రాసెస్ చేసి మళ్ళీ మెటీరియల్ పంపించడం. ఇట్ ఈస్ మామూలు ఇంకా రోడ్ నుంచి కింద దిగిపోవటం చూస్తున్నారు కదా విజువల్స్. సో ఆ రకంగా ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్, హైదరాబాద్ కి 30 కిలోమీటర్లు, హైవేకి 3 కిలోమీటర్లు. సో దట్ అన్ని విధాలుగా మీకు ట్రాన్స్పోర్ట్ లో ఏ ప్రాబ్లం రాదు. ఇట్ గోస్ టు చిట్యాల వెళ్ళిపోతుందండి. బీబీ నగర్ నుంచి చిట్యాల రోడ్డు డైరెక్ట్ జాయింట్ టు ద విజయవాడ రోడ్డు. మంచి రోడ్ అండి. కమర్షియల్ గా ఇంకా చుట్టుపక్కల కూడా ఆల్ మీకు ఈ రెసిడెంటల్ ప్లాట్స్ వచ్చేసాయండి. అన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చాలా ఇదిగా ఉందనుకోండి. ఇది మనది ఏంటంటే నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేశానంటే ఇది నేను ఫ్యాక్టరీ ఇంత క్రితం రన్ చేసి ఇవ్వండి. అంచేది నేను ఫ్యాక్టరీ 3000 SFT టోటల్ కవర్డ్ ఏరియా. లోపల మనకి ఒక 2 సెటప్స్ అనేది డిజైన్ చేశారు. ఒకటి ఆఫీస్ కమ్ ల్యాబ్ కింద పెట్టానండి 1000 SFT ది. 2000 SFT దమ్మో కమర్షియల్ 15 feet హైట్ షెడ్. దట్ ఈస్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ద
గోదాం కింద ఓపెన్ చేయొచ్చు. రెండోది మీరు ఏది ఇతర ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవచ్చు. దీనికి మిషనరీ ప్లగ్ అండ్ ప్లే సార్. దీనికి 5 HP కరెంట్ మనకి కమర్షియల్ కనెక్షన్ ఉంది సార్. అండ్ డొమెస్టిక్ కరెంట్ 2 కనెక్షన్స్ ఆర్ దేర్. పవర్ సప్లై. బ్యూటిఫుల్ ఏంటంటే ఇందులో మంచి అబండెంట్ వాటర్ సార్. మీ వాటర్ తోటే నేను ఇంత ప్రాజెక్టులన్నీ చేసినవి కూడా వాటర్ తోటే వాష్ సెల్ గ్రిడ్ అన్నది వాష్ చేయడం అంటే వాటరే కావాలి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడికి వాటర్ లేకపోయినా నాకు ఇందులో వాటర్ అబండెంట్ గా ఉంది. యూ కెన్ డూ దట్ ఎనీథింగ్ ఇన్ దట్. ఆ రకంగానే నేను ఫ్యాక్టరీలు నడిపించాను. ఇది ఈ విధంగా అంటే మా వాళ్ళతో డెసిషన్ తీసుకుంటంతో డిస్పరేట్ గా కొంచెం తీసేవలసి వస్తుంది. అది మంచి ఇంకెంతకంటే సెంటర్ లో ఉన్నది, దగ్గరలో ఉన్నది. నేను ఈ రకంగా నేను ప్రపోజల్ చేశాను సార్. దీన్ని మనము 2 విధాలుగా యాక్చువల్ గా మనం దీన్ని 2 ways గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అండి, మనం ఇప్పుడు ఉన్నదాన్ని ఈ సెటప్ తోటి ఇలాగే మనం ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని అయినా చేయొచ్చు. లేదా యాజ్ యూజువల్ గా ఏదైనా కంపెనీకి మనము రెంటల్ పరంగా కూడా ఇవ్వచ్చు. రెంటల్ పరంగా ఇస్తే ఇక్కడ చుట్టుపక్కల మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఎన్ని షెడ్స్ ఉన్నాయి. మనకి 60 నుంచి 70 వేలు ఈజీగా మంత్లీ రెంటల్ కూడా దీనికి ప్రొవైడ్ అయ్యేంత విధంగా ఉంది. వస్తుందండి ఈజీగా. మనకి ఇక ఇంకొక విషయం ఏంటంటే సార్, ల్యాండ్ అప్రిషియేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎక్కడ మనం ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మస్ట్ అండ్ షుడ్. సో మీరు చెప్తున్నటువంటి సరౌండింగ్ లొకేషన్స్ ని బేస్ చేసుకొని మీరు ఈ చుట్టుపక్కల ఏం రేట్ ఉంది, మీరు ఈ ల్యాండ్ ని ఏ రేట్ కి కోట్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా మనం 10 సార్లు చెప్తాం కదా సార్, బయట సరౌండింగ్ అంతా మీరు రియల్ ఎస్టేట్ ఎంత ఇప్పుడు ప్లాటింగ్ గట్రా చేసినవి కూడా 20,000 ఉంది సార్. గజం 20,000. ఈ మనం అడ్జస్టెంట్ అదే రోడ్ లో ఉన్నాం, మనం పక్కనే అంతా. నేను ఎందుకంటే అండి ఇప్పుడు చెప్పాను కదండి, అసలు రీజన్ ఇస్ దట్ వై ఐఎమ్ సెల్లింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ లో ప్రైస్ అన్నది. నేను 7,500 కోట్ చేస్తున్నాను సార్. గజం 7,500. ఇది 2,420 గజాలు ఉంది. మొత్తం ల్యాండ్ వచ్చేసి 2,420 గజాలు మీకు రిజిస్టర్ వచ్చేసేది. దీని ఎంజాయబుల్ ఏరియా 2,500 ఉందండి. అంటే నేను కన్వర్షన్ లో ఒక గుంత తీసారండి. 21 గుంటాస్. ఇది 20 గుంటాస్ కి కన్వర్ట్ అయింది. మన 4 ట్యాక్స్ సంవత్సరానికి ఒక 7-8 వేలు కడుతున్నాను. కరెంట్ ఫెసిలిటీ ఉంది సార్, బోర్ ఫెసిలిటీ ఉంది సార్. మీకు ప్లగ్ అండ్ ప్లే అండి. ఇంత తక్కువకి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నాటితోటి కట్టి భూమి ధరే బయట చూస్తే మీరు చెప్పారు కదా ఆల్రెడీ 20,000, 80,000, 18,000 ఉన్నది. నేను ఎందుకంటే ఈ రకంగా బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇంత తక్కువతో ఈ ఫెసిలిటీ తోటి ప్లగ్ అండ్ ప్లే మొత్తం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మామూలుగా ఈ కన్వర్షన్ అన్ని అయ్యే కదండి. రోడ్డు గిడ్డ అంతా ఉంటుంది. మీరు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలన్నా ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ది బెస్ట్ అండి. ప్లగ్ అండ్ ప్లే. మీరు మిషన్ తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. యూ కెన్ డూ దట్ ఎనీథింగ్. ఏంటంటే కన్వెన్షనల్ పెట్టుకోవచ్చు, లేకపోతే మినీ రిసార్ట్స్ పెట్టుకోవచ్చు, పాలీ హౌస్ పెట్టుకోవచ్చు. యూ కెన్ డూ దట్ ఆల్ దిస్ ఫార్మ్ హౌస్. ఫుల్లీ క్రియేటెడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి 7,500 ఇంత కారు చౌక అంటే తీయాలన్న ఉద్దేశంతో తీయండి. క్లియర్ టైటిల్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆర్ శ్రీరాములు అన్ని ఉంటాయి మీకు. ఏ మాత్రం పార్టీ ఇంట్రెస్ట్ ఉన్నా ఇండస్ట్రియల్ పర్పస్ అయితే నెంబర్ 1 అండి. ఇంకా అసలు ఇందులో ఏమి క్వశ్చన్ లేదండి. ఈ ల్యాండ్ దొరకటం అంటే బాయ్ సాబ్ చెప్పినట్టు, మహేంద్ర గారు చెప్పినట్టు దొరకటం అంటే ఈ రోజు నాడు ఈ రేట్ నడుస్తుంది. రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు. ల్యాండ్ అన్నది ఓపెన్ ల్యాండ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఆ కారణంతో నేను చేస్తున్నానండి. ఏ మాత్రం సలహాలు కావాలన్నా ఇండస్ట్రియల్ పరంగా నేను కన్సల్టెంట్ ని అన్ని రకాలుగానే సపోర్ట్ చేస్తాను. మీరు కూడా ఎవరన్నా అదే మీకు ఏం కావాలన్నా కూడా డౌట్లు చెప్తాను. పాత ఇండస్ట్రీ కూడా కావాల్సి ఉంటే యూ కెన్ రన్ దట్. మీ ఎలాగ ఉపయోగించుకుంటారన్నది ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ప్లగ్ అండ్ ప్లే వచ్చి రెడీగా యూ కెన్ జనరేట్ ద ఇది. ఇప్పుడు ఇలాగే ఇస్తే ఒక 60,000 రూపాయలు రెంట్ ఇచ్చి వాళ్ళు రెడీగా ఉన్నారు. బికాజ్ నేను సేల్ లో పెట్టిన గురించి నేను రెంట్ల గురించి ఏదో ఖాళీ స్థలం తీసుకున్న పద్ధతి కాదు ఇది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇట్ ఈస్ ప్రొడక్టివిటీ ఓరియంటెడ్. అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి కేంద్రం. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ యూ కెన్ రన్ ద ఇండస్ట్రీ. ఉత్పత్తి
ఏదో ఖాళీ స్థలాలు తీసుకుంటే అలా పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదో చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ ఏ ఉత్పత్తి కేంద్రం, ప్రొడక్షన్ యూనిట్స్. మీరు ఏ రకంగా కావాల్సి ఉంటే ఆ రకంగా చేసుకొచ్చండి. ఇంత కావాలి, ఇంత ఆపర్చునిటీకి ఎక్కడ రాదండి. డెఫినెట్ గా 100% చెప్తున్నాను సార్. ఇక్కడ జనరల్ గా ఉన్న ల్యాండ్ ధర కన్నా తక్కువ ధరకి ల్యాండ్ ఇస్తున్నారు. అవునండి. దట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇస్తున్నారు. దీనికి ఉన్న మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి, ఖాళీ ల్యాండే ఉంటది. అదే ఈ ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి, విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. 3-4 లక్షలు పెట్టాలి. 5 HP కరెంట్ రావాలి, కన్వర్షన్ రావాలి, వాటర్ కావాలి, బిల్డింగ్ కావాలి. ఇవన్నీ మనకి ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. దీంట్లో మనకి రెంటల్, మనకి ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇది మీకు రెంట్ కూడా అరేంజ్ చేయగలుగుతాను. డెఫినెట్ గా బ్యాంక్ లోన్ కూడా యూ కెన్ గెట్ ద ఆల్ అవైలబిలిటీ. మీకు ప్రూవ్డ్ అండ్ దట్ ఆల్ దిస్ థింగ్స్ యూ కెన్ గెట్ ద ఈజీలీ. బ్యాంక్ లోన్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. యూ కెన్ గెట్ ద ఈజీలీ అండ్ దట్. క్లియర్ టైటిల్ ఉన్నదండి. మీ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే మీకే అంత అన్ని రకాలుగానే బాగుంటుందని. థ్యాంక్ యూ సార్. మన కస్టమర్స్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను 100% ఆశిస్తున్నాను. మంచి లొకేషన్ లో, మంచి ఏరియాలో, బెస్ట్ బెనిఫిట్స్ తోటి ఉన్నటువంటి ఈ 2420 స్క్వేర్ యార్డ్స్ నాలా కన్వర్షన్ ల్యాండ్, మెయిన్ రోడ్ బిట్ మనకి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి డెవలప్ అయ్యి మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి 60,000 to 70,000 వరకు కూడా వచ్చేటువంటి ల్యాండ్ మీరు విజిట్ చేయాలన్నా, లేదా దీని గురించి పూర్తిగా తెలుసుకొని కొనుక్కోవాలనుకున్నా, మన శ్రీరాములు గారి నెంబర్ అనేది పైన వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ పరంగా మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా కానీ సార్ డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తారు. సో ఇక ఇంత మంచి ఆపర్చునిటీని మీరు మిస్ అవ్వరని నేనైతే అనుకుంటున్నాను. మీరు వెంటనే మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన ఉన్నటువంటి సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మహేంద్ర గారు. థ్యాంక్ యూ.